కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే కామేశ్వర గారు. నమస్తే అండి. ఏం కథ చెప్తున్నారు ఈరోజు? ప్రతిఫలం. ప్రతిఫలం. మనము చేసే ఏ పనికైనా కూడా ఇంతకుముందు కూడా చాలా కథల్లో చెప్పుకున్నాం. ఏ చిన్న పనికి కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది. అంటే మనం ఒక మంచి గాని, చెడు గాని యెస్. ముఖ్యంగా మంచి పనుల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక మంచి చేశాము అంటే మనం అనుకుంటాం, మనం ఈ మంచి చేశాము ఏం జరిగింది అని. కానీ ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. రిటర్న్ ఉంటుంది ఖచ్చితంగా. ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడికి పోవు ఎప్పుడు పోవు. ఎవరికీ కూడా. కానీ సమయం, సందర్భం ఉంటుంది దానికి. Yes. ఇమ్మీడియేట్‌గా ఉండదు కానీ ఫలితం అయితే ఉంటుంది. దీనికి సంబంధించింది ఒక చిన్న కథ. ఏంటంటే ఒకరోజు ఒక గురువు, ఒక శిష్యుడు అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటారు. వేరే గ్రామానికి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ మధ్యలో కాస్త బడలిక తీర్చుకుందామని అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఆ చెట్టు బాగా పెద్దగా, బాగా నీడనిచ్చే చెట్టు అనమాట. ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళు సేద తీరుతారు. తెచ్చుకున్న ఫుడ్ ఏదో తినేసి అక్కడే కాసేపు విశ్రమిస్తారు కూడా ఇద్దరు. నిద్ర లేచిన తర్వాత ఈయన గురువు ఉన్నారు కదా, ఈయన లేచి చెట్టుకు థ్యాంక్స్ చెప్తారనమాట. కృతజ్ఞతలు చెప్తారు. మేము నీ చెట్టు నీడలో ఉండి సేద తీర్చుకున్నాం ఈరోజు. లేకుంటే ఇంకా ఇంత మార్గమధ్యంలో మేము ఎక్కడ ఉండాలి? మాకు ఇంతసేపు షెల్టర్ ఇచ్చావు నువ్వు. చాలా సంతోషము. నీకు ఏదైనా కావాలంటే కోరుకో అంటాడు ఆయన. అనగానే వెంటనే ఒక సౌండ్ వస్తుంది ఆ చెట్టులోంచి. అయితే స్వామి నన్ను చక్రవర్తిని చెయ్యి అంటుంది. నాకు చక్రవర్తి కావాలని కోరికగా ఉంది, నన్ను చక్రవర్తిని చెయ్యి అంటుంది. అంటే ఈయన సరే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఆశీర్వాదం ఇస్తాడు. ఆశ్చర్యమవుతుంది వీడికి, శిష్యుడికి. ఇదేంటి స్వామి, మీరు అడగడము విచిత్రంగానే ఉంది, చెట్టును అడగడం ఏంటి, ఏం కావాలి అని ఆ చెట్టు రిప్లై ఇవ్వడం ఏంటి, మళ్ళీ ఆ చెట్టు మిమ్మల్ని కోరిక కోరడము, మీరు దాన్ని ఓకే తదాస్తు అనడము, అసలు ఇదంతా చాలా విచిత్రంగా ఉంది, ఇది అసలు జరిగే పనేనా అంటాడు ఆయన. అంటే లేదు, నువ్వు చూడు కావాలంటే, ఇంకా చిన్నవాడివి కదా, నువ్వు ఉంటావు, నా తర్వాత కూడా నువ్వు ఉంటావు, ఇది జరిగి తీరుతుంది అని చెప్తాడనమాట. అన్న తర్వాత సరే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. స్టోరీ ఇక్కడి నుంచి జరిగిపోయింది. ఆ చెట్టు అడవిలో ఉంది. చెట్టు ఎలా అవుతుంది చక్రవర్తి? చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? మనిషిగా మారలేదు. చెట్టు చెట్టే, కానీ చెట్టు చక్రవర్తి అవ్వాలి. దీని తర్వాత కొంతకాలం గడిచింది. ఆ చెట్టు అడవిలోనే ఉంది. కొంత సమయం గడిచిపోయింది. అక్కడ అయోధ్యలో ఒక స్టోరీ నడుస్తోంది. ఏమిటి అంటే, రాముల వారు వనవాసం వెళ్ళారు. వనవాసం ఎలా వెళ్ళారు? మొత్తం మునులు ఎలా ఉంటారో ఆ వేషధారణలో ఆయన రాజుగా ఉండే ఆభరణాలు, ఆ వస్త్రాలు అన్నీ తీసి నార వస్త్రాలు ధరించి వాళ్ళు అడవులకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భరతుడు తన అత్తగారింటి నుంచి వచ్చి ఈ విషయం తెలుసుకొని, రాముడు రాజ్యంలో లేడన్న విషయం తెలుసుకొని బాధపడుతూ వెంటనే రాముల వారి దగ్గరికి వెళ్ళిపోతాడు. అడవుల్లోకి వెళ్ళి, అన్నా నువ్వు లేకుండా నేను అసలు రాజ్యంలో ఉండలేను, నా వల్ల కాదు పాలన చేయడం, నేను రాజుగా ఉండను, అక్కడ నువ్వే రాజువు, ఎప్పటికైనా నువ్వే రాజుగా ఉండాలని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే రాముడు ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా కూడా భరతుడు ఒప్పుకోడు. అప్పుడు భరతుడు ఏమడుగుతాడు, నీ పాదుకలు ఇవ్వు నాకు, నీ పాదుకలు తీసుకొని వెళ్ళి నేను రాజ్యంలో పెట్టుకొని, నువ్వు వచ్చే వరకు నువ్వే రాజు అక్కడ, నీ పాదుకలు పెట్టుకొని నేను రాజపాలన చేస్తాను అని అంటాడు. అని అవి తీసుకొని వెళ్ళి సింహాసనం మీద పెట్టి రోజు వాటికి పూజ చేస్తూ, అంటే అక్కడ రాముడే రాజు, ఆయనకు సంబంధించి కేవలం రాజ్యపాలన చూసుకుంటుంటాడు భరతుడు. ఇది అక్కడ జరిగిన స్టోరీ. ఈ స్టోరీకి ఆ స్టోరీకి ఎక్కడ లింక్? పాదుకలు. ఆ రాముల వారి పాదుకలు ఉన్నాయి. ఆయన వెళ్ళేటప్పుడు పాదుకలు వేసుకొని, అంటే మునుల్లాగా కదా వెళ్తాడు. ఆ పాదుకలు ఎక్కడివి? ఈ చెట్టువి. ఈ చెట్టును కొట్టి తయారు చేసిన పాదుకలు అన్నమాట. ఇప్పుడు ఆ పాదుకలు ఏంటి? రాముల వారి పాదుకలు అవి. ఇప్పుడు ఏమయ్యాయి? చక్రవర్తి స్థానంలో సింహాసనం మీద కూర్చున్నాయి 2 పాదుకలు. చక్రవర్తి లాగా పాదుకలు వెళ్ళి ఆ చెట్టు పాదుకల రూపంలో వెళ్ళి సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన చేసింది రాముడి తరపున. ఆ విధంగా చక్రవర్తి అయిపోయాయి పాదుకలు. ఆ చెట్టు చక్రవర్తి అయిపోయింది అనమాట. అట్లా
అంటే ఆ చెట్టు కోరిక తీరిపోయింది చూడండి. ఆయన ఆ రోజు అది చేసిన ఒక చిన్న పని, అంటే షెల్టర్ ఇచ్చింది అని. ఇప్పుడు చెట్టు ఎంతమందికో షెల్టర్ ఇచ్చింది, అవును. ఆయనకొకరికే కాదు. ఆయన ఫీల్ అయ్యారు అది. అంటే ఆ గ్రాటిట్యూడ్ ఆయన ఫీల్ అయ్యారు. ఆయన ఫీల్ అయ్యి అడిగాడు దాన్ని, నీకేం కావాలి కోరుకోమని చెట్టును. ఆ చెట్టు అడిగింది, ఆయన ఆశీర్వాదం కూడా ఇచ్చేసారు. ఫలించింది. అలా ప్రతి మంచి పనికి ఒక ఫలితం ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. Yes. అంటే ఇమీడియట్ గా రిటర్న్ రాకపోయినా ఏదో ఒక టైంలో అది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఒక చెట్టు మనసులో కోరికే తీరిపోయిందట. తీరిపోయింది. మన మనసులో కోరికలు తీరవా Yes. కదా? అంటే మనం మంచి చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక రకంగా మళ్ళీ మనకు తిరిగి మంచే వస్తుంది Yes. ఎప్పటికైనా Yes. అనేది ఈ చెట్టు ద్వారా ఒక చిన్న కథ. Thank you. నమస్తే అండి.